మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకి ఫోన్ చేసి పిలువు మీరా, పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా, కొంచెం సహాయంగా ఉంటుంది అని అపూర్వ అంటుంది. ఇక మీరా వెంటనే ఇందుకి ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి రావే, పసుపు దంచే కార్యక్రమం ఉంది అని చెప్తుంది. అమ్మా నేను రానమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని ఇందు అంటుంది. ఆ ఇంటికి అంటే ఏ ఇంటికి అని మీరా అడుగుతూ ఉంటుంది. కోప్పడుతూ ఉంటుంది. ఇంకెక్కడికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని ఇందు అంటుంది. ఏ నీకు ఏం మందు పెట్టింది ఆవిడ, ఈ ఇంటికి రాకుండా ఆ ఇంటికి వెళ్తానంటున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడికే రావాలి అని మీరా చెప్తుంది. అవునమ్మా, పెద్దమ్మ నాకు మందు పెట్టింది, ఆ మందు పేరు అమ్మ ప్రేమ, నువ్వు ఎంత చెప్పినా కూడా నేనైతే అక్కడికి రాను, పెద్దమ్మ నన్ను పిలవలేదు, అయినా కూడా నేను ఆ ఇంటికే వెళ్తానమ్మా అని. అయినా ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు అన్న తేడా ఏముంది, గగన్ అన్నయ్య భూమి పిల్లల తేడాతో ఈ రెండు ఇల్లు కలిసిపోతున్నాయి కదా అని ఇందు అంటుంది. దేవుడు దిగి వచ్చిన ఆకాశం భూమి ఒకటైనా కూడా ఈ రెండు ఇల్లులు ఎప్పటికీ కలిసిపోవు అని మీరా అంటే, అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే మాత్రం ఆ ఇంటికి వెళ్తాను అని ఇంది ఫోన్ పెట్టేస్తుంది. చూసావు వదిన ఎలా మాట్లాడిందో అని మీరా అంటుంది. అవును, వీళ్ళందరూ చాలా రెచ్చిపోతున్నారు, వీళ్ళ సంగతి చెప్తానులే, పద మీరా పద అని అపూర్వ చెప్తుంది. చూడమ్మాయి, గొడవలంటే నాకు కూడా చాలా ఇష్టం, కానీ కడుపులో చాలా గడబిడగా ఉంది, నేను ఇప్పుడు రాలేనమ్మాయి అని గోరింటాకు చెప్తుంది. తెల్లవారుతుంది. గగన్ బెడ్డుపై పడుకొని హే సిరి, భూమికి కాల్ చేయి అని స్పీకర్లో చెప్తూ ఉంటాడు. వెంటనే భూమికి వీడియో కాల్ ఆన్ అవుతుంది. గుడ్ మార్నింగ్ భూమి అని గగన్ అంటాడు. గుడ్ మార్నింగ్ బావగారు అని భూమి చెప్తుంది. అబ్బా భూమి, నువ్వు బావగారు అని పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా, అదే ఆ నక్షత్ర బావగారు అని పిలిస్తే చెవులో సీసం పోసినట్లుగా ఉంటుంది, ఇంకొకసారి పిలువు భూమి అని గగన్ అడగడంతో బావగారు అని భూమి చెప్తుంది. ఏంటి భూమి, ఉదయాన్నే నీ ముఖం చూడాలని నేను కాల్ చేశాను, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు అని గగన్ అడుగుతాడు. నిన్న రాత్రి మనం ఇంటికి లేటుగా వచ్చిన విషయం మా నాన్నకి తెలిసిపోయింది అని భూమి అంటుంది. ఎందుకు తెలిసిపోదు, మనం ఇంటికి లేటుగా రావటం, నువ్వు నాకు ముద్దు పెట్టడం మొత్తం కూడా మీ నాన్న చూసేశాడు కదా, మీ నాన్న చూస్తున్నాడని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను అని గగన్ చెప్తాడు. అంటే మీకు సిగ్గే లేదు, నేను మీకు ఎప్పుడూ ఇక ముద్దు పెట్టను అని భూమి కోపం చూపిస్తూ ఉంటుంది. మా నాన్న చూస్తున్నాడని తెలిసి మీరు ఇలా చేస్తారా అని భూమి అడుగుతుంది. మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా, ఎప్పుడు పెట్టవా అని గగన్ అడుగుతాడు. ఎప్పుడు పెట్టను అని భూమి చెప్తుంది. ఏది ఆ మాట ఒకసారి నన్ను చూస్తూ మాట్లాడు భూమి అని గగన్ అనగానే, పోండి మీరు ఎప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని భూమి చెప్తుంది. మీ నాన్నని ఏడిపించడం బాగోలేదా, నిన్ను ఏడిపించడమా అని గగన్ అడుగుతూ ఉంటాడు. చూడు భూమి, చిన్నప్పటి నుంచి మీ నాన్న నన్ను ఎప్పుడూ చాలాసార్లు ఏడిపించాడు, అందుకే మీ నాన్నని ఏడిపించడానికి నిన్న రాత్రి ముద్దుగా స్వీట్గా ఒక చిన్న ముద్దు ప్లాన్ చేశాను అని గగన్ చెప్తాడు. సర్లేండి, మహా ఘనకార్యం చేశారు అని భూమి చెప్తుంది. సరే నువ్వు రెడీ అవ్వు, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, మనం వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం అని గగన్ అంటాడు. నేను రాను అని భూమి చెప్తుంది. ఏం భూమి, ఎందుకు రావు, మనం పెళ్లి చేసుకోబోతున్నాము, ఇలాంటి స్వీట్ మెమరీస్తో మొత్తం నిండిపోవాలి కదా మన జీవితం అని గగన్ అనగానే, రాత్రి మీరు చేసిన ఘనకార్యం వల్ల అపూర్వ మీతో బయటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టింది అని భూమి అంటుంది. అసలు వాళ్ళు మన పెళ్ళి జరగాలని చేస్తున్నారా, లేకుంటే ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గగన్ చెప్తాడు. మీరే అంతా చేసేసి మళ్ళీ ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని భూమి చెప్తుంది. సరే నేను వస్తున్నాను, నువ్వు నాతో బయటికైతే రావు అంతే కదా, సరే నేను చెప్తానులే అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఏంటో అని భూమి అనుకుంటుంటుంది. ఇక శారద ఇందుకి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడుతున్నారు కదా, నేను అక్కడికి వస్తున్నాను పెద్దమ్మ, నేను మా అమ్మకి రానని కూడా చెప్పేశాను అని చెప్తే, వద్దులేమ్మా మళ్ళీ మీరా గొడవ చేస్తుంది, మేము ఇక్కడికి ముత్తైదువులు వస్తున్నారు అని శారద చెప్తుంది. లేదు పెద్దమ్మ, నేను అక్కడికే వస్తున్నాను, అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పేశానులే అని ఇందు ఫోన్ పెట్టేస్తుంది. అక్కడికి అపూర్వ వస్తుంది. ఏంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఏంటే, ఆ ఇంట్లో ఉన్నావని అందరికీ తెలిస్తే మా పరువు ఏమైపోవాలి అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటే, లేదత్తయ్య నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని ఏందో చెప్తుంది. వీళ్ళు నిన్ను బాగా మేపి పోట్ల గిత్తలా తయారు చేస్తారు, నువ్వు నాకే ఎదురు చెప్తావా, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నాతో మన ఇంటికే రావాలి అని అపూర్వ చెప్తుంది. ఏంటి, పెళ్లి చేసి మీరు కట్న కానుకలు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టారు, గగన్ అన్నయ్యే కట్న కానుకల డబ్బులు ఇచ్చేసి నన్ను నా కాపురాన్ని నిలబెట్టారు, నేనెందుకు మీ ఇంటికి రావాలి, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను అని ఇందు అంటుంది. ఓ, డబ్బులు ఇవ్వగానే వాడి చుట్టూ మీరు తోక తిప్పుకుంటూ తిరుగుతున్నారా, అంతేలే, డబ్బుకు లోకం దాసోహం అంటారు కదా, అయినా కూడా సరే నువ్వు మన ఇంటికి రావాల్సిందే అని ఇందుని లాక్కు వెళ్తూ ఉంటుంది.
ఏమండి ఇది మంచి పని కాదు అని వెంకటేష్ అడ్డుపడతాడు. అవును అపూర్వ గారు అని వంశీ కూడా ఇక అంటాడు. నేను తలుచుకుంటే మీకు ఆనవాళ్ళు లేకుండా అయిపోతాయి. నేను ఇందుకి మళ్ళీ పెళ్ళి కూడా చేయగలను. జాగ్రత్త అని ఇందుని లాక్కొని తీసుకువెళ్తుంది. ఇక పసుపు దంచే కార్యక్రమం దగ్గరికి భూమిని దగ్గరుండి మరీ శరత్చంద్ర తీసుకొస్తూ ఉంటాడు. అపూర్వ ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఇందుని తీసుకురావడానికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది అని మీరా అంటుంది. ఫోన్ చేసి పిలిస్తే పోయేదానికి ఇంటి వరకు వెళ్ళటం ఎందుకు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదిగో అపూర్వ వదిన వచ్చేసింది, కారు వచ్చేసింది అని మీరా చూపిస్తుంటుంది. చూడు, గగన్ అన్నయ్య డబ్బులు ఇచ్చాడు, నా కాపురం నిలబెట్టాడు అని వాడిని హీరో చేయడానికి ఇక్కడ ఏదైనా మాట్లాడేవే అనుకో, నీ అత్తింటి వాళ్ళు చేస్తారు. నేను నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను, నోరు విప్పకూడదు, నవ్వుతూ కారు దిగు అని అపూర్వ ఇందుకి వార్నింగ్ ఇస్తుంది. బావా ఇందు ఇక్కడ లేకపోతే బాగుండదు కదా, అందుకే పసుపు తుంచే కార్యక్రమానికి తీసుకువచ్చానని అపూర్వ చెప్తుంది. అంటే మగాళ్ళు మేము లేకపోయినా అవసరం లేదా అత్తయ్య అని చరణ్ అంటాడు. రే, నీకు అంతగా ఇక్కడ ఉండాలని చెప్తే నువ్వు వెళ్ళి చీర కట్టుకురా అని అపూర్వ చెప్తుంది. ఇక నక్షత్ర అయితే అది విని పగలబడి నవ్వుతూ ఉంటుంది. అందరూ నవ్వినా పర్వాలేదు, నువ్వు మాత్రం నవ్వకూడదు, ఎందుకంటే నేను నీకు కాబోయే భర్తను కదా అని చరణ్ అంటాడు. ఇది ఫిక్స్ అయిపో అని చరణ్ చెప్తుంటే నక్షత్ర కోపంగా రగిలిపోతూ చూస్తుంటుంది. బావా కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టించు అని అపూర్వ చెప్తుంది. అపూర్వ మామూలుగా పెళ్ళి సవ్యంగా జరగాలని కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడతారు. నేనేమో పెళ్ళి జరగకూడదని కొబ్బరికాయ కొడుతున్నాను అని శరత్చంద్ర మెల్లగా చెప్తుంటాడు. సరే బావా అలాగే కానివ్వు, త్వరలోనే నిజంగానే భూమి పెళ్లి చేసే రోజు కూడా వచ్చేస్తుందిలే, అప్పుడు మీరు సంతోషంగా కొబ్బరికాయ కొడుతురు అని అపూర్వ అంటుంది. ఇక కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడతారు. అప్పుడే గగన్ కారులోంచి దిగుతూ ఉంటాడు. అత్తయ్య ఈ పసుపు దంచే కార్యక్రమానికి మగాళ్ళు ఇంపార్టెంట్ కాదని చెప్పారు కదా, మరి అన్నయ్యని ఎందుకు పిలిచారు, అదిగో అన్నయ్య వస్తున్నాడు అని చరణ్ చూపిస్తూ ఉంటాడు. హాయ్ అంటూ గగన్ అందరికీ హాయ్ చెప్తూ చాలా స్టైల్గా నడిచొస్తూ ఉంటాడు. మేము పిలవలేదు చెర్రీ, కానీ అల్లుడు గారు ఎందుకు వస్తున్నట్లు అని అపూర్వ అంటుంది. గగన్ నేరుగా శరత్చంద్ర దగ్గరికి వస్తాడు. హక్ చేసుకుంటాడు. మామయ్య ఐ లవ్ యూ మామయ్య, ఐ లైక్ యూ మామయ్య అని చెప్తూ ఉంటాడు. ఎందుకు బాబు అన్ని లవ్వులు లైక్లు అని గోరింటాకు అడుగుతుంది. అంటే భూమి నేను ఇద్దరం కలిసి బయట తిరగకూడదని చెప్పారు కదా గోరింటాకు, అంటే దాని అర్థం ఏంటి, మేమిద్దరం బయట తిరిగితే కాబోయే దంపతులకు దిష్టి తగులుతుందనే కదా తిరగద్దని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంట్లోనే తిరగండి, లంకంత కొంపుంది, మీ ఇష్టం వచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు, ఇంట్లోనే బయటికి ఎక్కడికి వెళ్ళకూడదనే కదా అర్థం అని గగన్ అంటాడు. శరత్చంద్ర ఇక అది విని కోపంగా రగిలిపోతూ చూస్తూ వింటూ ఉంటారు. అది విని భూమి నవ్వుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి ఇంకేంటి అలా చూస్తున్నావు, రా భూమి వెళ్దాం అని శరత్చంద్ర కళ్ళ ముందే గగన్ భూమి చేయి పట్టుకుని మరి తీసుకువెళ్తూ ఉంటాడు. భూమి మీద మీదకి వస్తూ ముద్దు పెట్టడానికి గగన్ ఇక రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి అపూర్వ శరత్చంద్ర కోపంగా రగిలిపోతూ ఉంటుంది.